వెల్కమ్ టు R9 న్యూస్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని 10వ వార్డు బండగేరి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శుక్రవారం 10వ వార్డు ఇన్ఛార్జ్ మరియు టీడీపీ సీనియర్ నాయకుడు పిల్లేలి కృష్ణయ్య మరియు టీడీపీ యువ నాయకుడు లాల్ శేఖర్ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిల్లేలి కృష్ణయ్య మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఎలక్షన్లో భాగంగా మన ఎమ్మెల్యే వర్యులు గుంతకల్ ఎమ్మెల్యే గారు 10th బ్లాక్ వచ్చే క్రమంలో అక్కడున్న నెలకొన్న సమస్యలు, డ్రైనేజీ అయితేనేమి, వీధి లైట్ అయితేనేమి, అక్కడున్న వాటర్ పైప్ లైన్ గురించి, సీసీ రోడ్ల గురించి అక్కడున్న ప్రజానికం అన్నకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. అక్కడున్న సమస్యల గురించి ఆయన సారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నూతనంగా అక్కడ బండగేరి 10th బ్లాక్ అక్కడ ఏదన్నా వ్యక్తిగత మరుగుదొడ్లు వేసుకోవడానికి బండ ఉండి గుంతలు పడడం లేదు. అందువారు లేడీస్ బహిర్భూమికి వెళ్తున్నారు. ఆ క్రమంలో అక్కడ చీకటి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ వీధి లైట్లు, పోల్స్, వాటర్ పైప్ లైన్ కూడా గత దాదాపుగా 15-20 సంవత్సరాల కిందట వేసిన ఆ పైప్ లైన్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఎంతో డ్యామేజ్ అయిపోయినవి. వాటర్ అంతా 1% ఇంట్లోకి పోతే 3/4% బయట వృధా అవుతున్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మన మున్సిపల్ కమిషనర్కి విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది.